దురదృష్టవశాత్తు జరిగిన కారు ప్రమాదంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిజాలను, ప్రమాదం తరువాత జరిగిన పరిణామాలను సాక్ష్యాలతో సహా తెలియజేసిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. కనీసము ఢీ కొట్టిన తర్వాత కూడాను, కనీసం అట్లీస్ట్ ఏ విధంగా ఢీ కొట్టిన తర్వాత కూడాను ఆ వ్యక్తిని, దానయ్య అనే వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తామనే కనీసం జ్ఞానం కూడా లేకుండా, ఆయన ఒక డాక్టర్, మళ్ళీ అప్పలరాజు గారు తీసుకెళ్లకుండా రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తిత్వం అప్పలరాజు గారిది. అయితే నా కారు యాక్సిడెంట్ విషయంలో 2024 డిసెంబర్ 21వ తారీఖున మా అబ్బాయి మ్యారేజ్ కోసం కార్డులు పంపకానికి డ్రైవరు అండ్ వాళ్ళ అందరూ కలిసి వెళ్తుండగా కొరసవాడ దగ్గర, మా ఊరంటే పెద్దసీది, నా సొంత గ్రామం నుంచి పెద్దసీది నుంచి పాతపట్నం వెళ్తుండగా మధ్యలో 2-3 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. వెళ్తుండగా కొరసవాడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా, దురదృష్టవశాత్తు. మధ్యాహ్నం 12 గంటలకి, అంటే 12 గంటలకు మా ఊర్లో బయటెళ్ళి వాళ్ళు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ అనేది జరగడం అనేది జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగిన ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఏమయ్యారనే విషయం తెలుసుకోకుండా తప్పుడు అభియోగాలు పెట్టడం అనేది జరుగుతుంది. మన్యం జిల్లా దగ్గర నుంచి డిసెంబర్ 23వ తారీఖున వాళ్ళ తోల కుటుంబ సభ్యులు ఎవరో పాతపట్నంలో చనిపోతే నైట్ టైం వాళ్ళు ఆటోలో రావడం అనేది జరిగింది. వాళ్ళ డెడ్ బాడీ దహన కార్యక్రమాలు జరిగిన తర్వాత మన్యం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ప్రయాణం మేము డిసెంబర్ 24వ తారీఖు 12-1 గంట మధ్యన వాళ్ళు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ కారు ఏదైతే మా అబ్బాయిను, ఎవరైతే డ్రైవర్, వీళ్ళందరూ పెళ్లి కార్డులు పంపిణీ కార్యక్రమంలో వెళ్తున్నారో ఆ కారు ఎదురవ్వడం వల్లేమో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్తున్నారు, వాళ్ళు వచ్చి రైట్ సైడ్ వచ్చి గుద్దారు వీళ్ళకి. యాక్సిడెంట్ జరిగింది. మధ్యాహ్నం 1 గంట ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే అక్కడ డ్రైవరు వెంటనే దిగి వాళ్ళకి అంబులెన్స్ 108కి మేమే ఫోన్ చేసాం. అంబులెన్స్ కూడా మాకు వెంటనే మా ఆఫీస్ అక్కడ ఎంత దూరం ఉండదు, 3 km డిస్టెన్స్లో ఉంటుంది. మా స్టాఫ్, మా పిఏలు అందరూ వచ్చి 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఎక్కడికి? శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి. ఇది వాస్తవం, ఇది రిమ్స్ హాస్పిటల్ జరిగింది. అది నాకు తెలిసిన వెంటనే నేను కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి క్షతగాతులకు పరామర్శ చేసి డాక్టర్లని పిలిపించి ప్రాబ్లం అడిగి, ఏమి జరిగింది ఆ ప్రాబ్లం అడిగి అసలు దీన్ని రెట్టిఫై కోసం వాళ్ళ హెల్త్ సమాచారం కోసం నేను కనుక్కోవడం జరిగింది. అది జరిగిన తర్వాత వాస్తవంగా ప్రజలందరూ చూస్తున్నారు. మాది యాక్సిడెంట్ జరిగేది మాత్రం మధ్యాహ్నం 12-1 గంట మధ్యన జరిగితే, అక్కడేమో ఇక్కడ జరిగిన విషయాలన్నీ ప్రజలందరూ ఉన్నారు. ఊరు మధ్యలో కొరసవాడ దగ్గర జరిగింది. ప్రజలందరూ చూశారు ఎవరు యాక్సిడెంట్ చేశారనేది, ఎవరు తప్పు అనేది కూడా ప్రజలందరూ చూశారు. అంటే ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. అది జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే దగ్గరుండి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అడ్మిట్ చేసిన తర్వాత దానిలో ఒక ఆయనేమో భోగయ్య అనే వ్యక్తి ఏమో ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆయనకి ఆటో ప్రాబ్లం అయిందని చెప్తే డాక్టర్లా పిలిచి 5 ఉంటే ఆ ఆటోలో ఆ డాక్టర్ ఈయన కొద్ది సీరియస్గా ఉందంటే నేనే రిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మెడికవర్ హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి మార్చడం అనేది జరిగింది. తప్పుడు అభియోగాలు చెప్తున్నారు అందరూ. అందుకోసమే ఈరోజు మీ మీడియా ముందుకు రావడం అనేది జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి జరిగింది. నేను ముందు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి, ఒకసారి అందరూ కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నాను. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ తారుగా ఆరోగ్యాన్ని, వాళ్ళ సమస్యల్ని, ఏమైనా సమస్య తీవ్రంగా ఉంటుందా లేదని డాక్టర్ని, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ని అందరినీ పిలిపించి, ఇదిగో నేను ప్రతి ఒక్క పేషెంట్ ఎవరైతే 5 ఉన్నారో 5 దగ్గర కూడాను వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా చూడండి ఒకసారి, డాక్టర్లతో కూడా మాట్లాడడం అనేది ఈ పేజీలో ఉంది. అందరితో మాట్లాడిన తర్వాత ఏమో అక్కడ మెయిన్ డాక్టర్ గారు వచ్చి ఒక విషయం నాకు చెప్పారు. ఎవరైతే ఈ భోగయ్య అనే వ్యక్తి ఉన్నారో ఆయన ముందే హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయన పల్స్ డౌన్గా ఉందని నాకు చెప్పితే ఇమీడియట్లీగా నేనే అదే 21వ తారీఖున మధ్యాహ్నము, అంటే నైట్ టైం ఏమో వెంటనే ఇమీడియట్లీగా 2024 డిసెంబర్ 21వ తారీఖున రిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగోలేదు, కండిషన్ అంటే నేను వెంటనే రిమ్స్ హాస్పిటల్కి మాత్రం మార్చాను. ఇదిగోండి డేటు టైంతో సహా
దీని నుంచి ఎక్కడికి మార్చాను, మెడికవర్ హాస్పిటల్కి మార్చాను. అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ మార్చాను. మెడికవర్ హాస్పిటల్ అని మీ అందరికీ తెలిసిన విషయం. మారుస్తూ ఆయనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఇదిగోండి లక్షలాది రూపాయలు మెడికవర్ బిల్స్ ఉన్నాయి ఇక్కడ. లక్షలాది రూపాయలు ఆయనకి ట్రీట్మెంట్ చేయించాను. ఇదిగోండి చూడండి, అన్ని బిల్స్ ఆయనవే. మొత్తం లక్షలాది రూపాయలు ట్రీట్మెంట్ చేయిస్తూ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరగడం ఒక దురదృష్టవశాత్తు జరిగింది. మా ఇంట్లో పెళ్లి జరుగుతుండగా మా ఇంట్లో కూడా అదొక దురదృష్టవశాత్తు. పాపం వాళ్ళ ఇంట్లో కూడా మంచి వాళ్ళు, మంచి కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీలో ఒక దురదృష్టవశాత్తు ఆయన 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఈ భోగయ్య అనే వ్యక్తి చనిపోయిన తర్వాత మేము అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత ఏమైందంటే మొత్తం ట్రీట్మెంట్ నుంచి తెచ్చిన నుంచి అన్ని ఖర్చులు మేమే భరించాం. అదే కాకుండా ఇన్సూరెన్స్ కాలం తక్కువ వస్తుందని వాళ్ళ పెద్దలందరూ కూర్చొని ఇన్సూరెన్స్ రావడానికి టైం పడుతుంది, కుటుంబ పెద్దను కోల్పోయాము, మీరు ఏదైనా ఆర్థిక సాయం చేయండి అంటే తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పి 5 లక్షల రూపాయలు నేను ఆ రోజు మాట ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రం నేను అంటే వాళ్ళలాగా మీకు ఒక విషయం చెప్పాలి. సిదిరి అప్పలరాజులకు కానీ